సార్ ప్రతి హీరోకి ముందు ఒక ట్యాగ్ లైన్ సార్. మీ పేరుకి ముందు రియల్ స్టార్ అనే ట్యాగ్ లైన్ సార్. ఎవరిచ్చారు సార్ ఫస్ట్ మిమ్మల్ని రియల్ స్టార్ అని పిలిచింది ఎవరు అప్పుడు? అదేంటో అది రీల్ అలా ఉంది కదా ఫిలిం. అవును. అదేంటో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. రియల్ స్టార్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎవరు చెప్పారో, ఏ టైటిల్లో వచ్చిందో అది రియల్ స్టార్ అని. నా చుట్టుముట్టు ఉండేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫ్యాన్స్ వాళ్ళందరూ వచ్చారు కదా, సార్ మీరు రియల్ స్టార్ సార్, రియల్గా చూపించారు సార్ అని. అది అలాగే అయిపోయింది అది. సార్ ఒక డైరెక్టర్గా ఎంజాయ్ చేస్తారా సెట్ని, ఒక యాక్టర్గా ఎంజాయ్ చేస్తారా సార్? డైరెక్టర్గా ఎక్కువ. ఏమంటే డైరెక్టర్గా టోటల్గా ఒక ఇది ఉంటుంది కదా, అంటే 24 క్రాఫ్ట్స్ టోటల్గా ఒక ఇది ఉంటుంది కదా. ఆర్టిస్ట్గా ఏమంటే డైరెక్టర్ అన్ని చేస్తూ ఉంటారు, మనం యాక్టింగ్గా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు మీకు లొకేషన్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఇదేంటి అదేంటి, యాంగిల్స్ ఏంటి, లైటింగ్ ఏంటి, ఏ మూడ్లో ఉండాలి, ఇదన్నీ రాదు కదా యాక్చువల్లీ. అది డైరెక్టర్స్ జాబ్ కదా. కానీ కాస్త క్రేజీనెస్ కూడా ఉండాలి కదా సార్ ఒక డైరెక్టర్కి, ఒక టెక్నీషియన్కి. మీ అంత క్రేజీనెస్ ఎవరికి ఉండదేమో. అంటే ఒక సినిమా తీసి ఇది ఇంటెలిజెంట్ పీపుల్కి మాత్రమే అని చెప్పడం ఇంత క్రేజీ ఏంటి సార్? అది ఏంటో తెలియదు యాక్చువల్లీ. అది ఎందుకు చేశానో, అది ఆ స్క్రీన్ ప్లే అలా వచ్చింది, ట్విస్ట్ టర్న్ ఎక్కువ ఉంది. తర్వాత ఏమంటే వేస్తే ఏమవుతుంది అని ఒక థాట్ వచ్చింది యాక్చువల్లీ. దిస్ ఫిలిం ఈజ్ ఓన్లీ ఫర్ ఇంటెలిజెంట్ పీపుల్ అంటే వేస్తే ఏమవుతుంది అని డిస్కస్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా నేను ఇంటెలిజెంట్ ఎవరు అనుకుంటారు నేను ఫూల్ అని అనుకోరు. అంటే లాజిక్ మీద కొట్టారు. తర్వాత ఇంకోటి ఏంటి, అంటే అప్పుడు కడ్డాయంగా వయస్క ఉంటుంది కదా, ఏమంటే అదేది పెద్దలకు మాత్రమే ఉంటుంది. దాన్ని చేంజ్ చేసి బుద్ధివంతులకు మాత్రమే అంటే ఎలా ఉంటుంది అని, అంతే ఐడియా అది. బికాస్ ఆఫ్ ద టైటిల్ ఏ